అందరికీ నమస్కారం. నిజంగా వైసీపీ వాళ్ళని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ హయాంలో చేసినటువంటి ఎకిలి పనులు, లేకి పనులు, దరిద్రపం, నీచం ఏవైతున్నాయో వాటిల్లో కొన్ని కూటమి వాళ్ళు చేస్తున్నారు, ఒప్పుకుంటా. ఈ కూటమి వాళ్ళు చేస్తున్న చూపించి ఇంత ఘోరం, ఇంత అన్యాయం అన్నారు. దాంతో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఒరే మీరు చేసింది ఏంటని చెప్పేసి వాళ్ళ హయాం జరిగిన మొత్తం ముందు పెడుతున్నారు. మన జగన్మోహన్ రెడ్డికి సంబంధించేసి రప్పటి హడావుడి చేస్తున్నారు జనాలు. ఏంటంటే జగన్ కోర్టుకి వెళ్తున్నాడు. కోర్టుకి వెళ్ళాడు, చేతులు పెట్టుకొని జాగ్రత్తగా ఉన్నాడు. జడ్జి ఏదో చెప్పాడు, విన్నాడు, వచ్చాడు. ఆ వీడియోని బయటపెట్టి బయటేమో పులి, కోర్టులో పిల్లి అంటూ పోస్టులో పెట్టారు, వీడియో కూడా పెట్టారు. ఆ వీడియో నాకు వచ్చి నేను పెట్టలా, వద్దురా బాబు అని. బట్ వాళ్ళ ఆస్థాన లాయర్ ఎవరు ఉంటారు చూసారా, అతను వచ్చి ఇది వెనకాల అదే అసలు కోర్టులో మొబైల్స్ నాటేలాడు. ఒకవేళ ఎలా చేసినా అక్కడ ఏది వీడియో తీయకూడదు. ఎంత దారుణం చూడండి, ఏంటిది అంటున్నాడు. చంద్రబాబు నాయుడు కోర్టు హాల్ ఉన్నప్పుడు ఎంత ఘోరంగా అండి. అసలు కోర్టులో తీసి పక్కన పెట్టండి. సీక్రెట్గా ఆయన విచారిస్తున్న మూమెంట్లో చంద్రబాబు డల్గా ఉన్నారు. ఏంట్రా నాకు బాధపడుతున్నాడు. ఆ విజువల్స్ కూడా బయట పెట్టి సంతోషపడింది వైసీపీ బ్యాచ్ కాదా, సైకో బ్యాచ్ కాదా? అందుకు నేను అంటున్నది, మనిషి అన్నోడు ఎవడో వైసీపీ సైడ్ ఉన్నాడు. నేను మరలా చెప్తున్నా, మీరు వైసీపీని కాదని మీకు నచ్చిన పార్టీ సైడ్ వెళ్ళిపోండి, దానికి ఏంటి దీనికి నేను అనను. బట్ వైసీపీలో ఉండడం మాత్రం చాలా చాలా సైకలాజికల్గా మీరు తేడా అయిపోతారు, ఫిజికల్గా కూడా తేడా అయిపోతారు. లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకోవద్దు. ఆ వైసీపీకి దూరం జరగండి. వారి నెత్తిన వాళ్ళే భస్మస్వర హస్తాన్ని పెట్టుకుంటున్నారు. రాను రోజుల్లో వైసీపీ అసలు మిగలదా నాకైతే అనిపిస్తుంది. మరలా చెప్తే ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, మనం బాగాలేనప్పుడు విలువల గురించి మాట్లాడకూడదు. అలని చెప్పేసి వాళ్ళు తప్పు చేశారని చెప్పి వీళ్ళని తప్పు చేయమని అనట్లా. ఆ రంగు కోర్టు విజువల్స్ బయట పెడతాం నాకు కూడా కరెక్ట్ కాదనిపించింది. బట్ వాళ్ళు చేసింది ఘోరాతి ఘోరం అని వీళ్ళు మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళు, అసలు చంద్రబాబు నాయుడు ఒకసారి నాకు గుర్తొచ్చిందండి బాబు. అసలు ఘోరం అసలు అదైతే. పక్కపక్కలో ఏకలు ఆయన వయసుని కూడా తక్కువ చేసి నీచగా మాట్లాడారండి. సో వీడియో క్యాటలిస్ట్ ఏపీ ఛానల్లో పెడుతున్నా, ఎందుకంటే ఈ వైసీపీ ట్రాప్ నుంచి ఒక్కడ బయటపడ్డా సంతోషమే. మీ మంచి కోసం చెప్తున్నా. పిల్లి మియాం కోర్టు వారి పర్మిషన్ లేకుండా ఒక వీడియో తీసి ఎక్కడేసిందమ్మా మియాం అని మీరు విన్నారా? ఈ వీడియో కోర్టు వారి పర్మిషన్ లేకుండా మీరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి మా జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ మర్యాదలకు మీరు చాలా భంగం కలిగించారు. మేము లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం. అటు చూడు బే, సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అద్దంలో నీ మొహం చూసుకోరా, ఓసారి అద్దంలో నీ మొహం చూసుకోరా, దొంగ నా కొడుకు.